మీకు తెలుసా శ్రీకృష్ణుడి మరణం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటో? మనందరికీ తెలుసు, శ్రీకృష్ణుడు ఒక బాణంతో మరణించాడు. కాని ఈ విషయం ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. కృష్ణుడు స్వయంగా భగవాన్ నారాయణుడి అవతారమైతే, ఒక బాణం, అది కూడా కేవలం పాదానికి తగిలితే ఆయన మరణం ఎలా సంభవించింది? నిజమేమిటంటే, దీనికి అసలు సంబంధముంది దుర్వాస మహర్షి ఇచ్చిన ఒక శాపంతో. కాని దానికి ముందు ఒక పెద్ద అపోహను తొలగించుకుందాం. చాలామంది భావిస్తారు, కృష్ణుడి మరణం గాంధారి శాపం వల్లే జరిగింది అని. కాని అది పూర్తిగా నిజం కాదు. కృష్ణుడి మరణం వెనుక రామాయణంలోని ఒక పాత వాగ్దానం కూడా ఉంది. ఆ వాగ్దానం గురించి తెలుసుకోవాలంటే నా గత వీడియో తప్పక చూడండి. ఇప్పుడు మన కథకు తిరిగి వస్తే, కృష్ణుడు స్వయంగా నారాయణుడి అవతారం. ఒక బాణం, అది కూడా పాదానికి తగిలితే ఆయనకు ఏమి జరుగుతుంది? ఇక్కడి నుంచే మొదలవుతుంది దుర్వాస మహర్షి శాపం కథ. దుర్వాస మహర్షి తన తీవ్రమైన కోపానికి ప్రసిద్ధుడయ్యాడు. చిన్న అవమానం కూడా ఆయనను వెంటనే కోపగించేది. ఆయన శాపం ఎంతో శక్తివంతమైనదిగా భావించబడేది. ఒకరోజు దుర్వాస మహర్షి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ద్వారకకు వచ్చారు. ఆయనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో కలిసి మహర్షిని కలవడానికి వెళ్లాడు. కృష్ణుడు మరియు రుక్మిణీదేవి దుర్వాస మహర్షిని ఎంతో గౌరవంతో ఆహ్వానించారు. కృష్ణుడు ఆయన పాదాలను కడిగి తన సేవలో ఎలాంటి లోపం లేకుండా చూసుకున్నాడు. రుక్మిణీదేవి మహర్షి కోసం పాయసం తయారుచేసింది. కృష్ణుడు తన చేతులతో ఆ పాయసాన్ని మహర్షికి సమర్పించాడు. పాయసం తిన్న తరువాత దుర్వాస మహర్షి ఒక విచిత్రమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన అన్నారు, హే కృష్ణ, ఈ మిగిలిన పాయసాన్ని నీ శరీరమంతా రాసుకో. శ్రీకృష్ణుడు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఆ ఆజ్ఞను పాటించాడు. ఆయన భక్తితో పాయసాన్ని తన శరీరమంతా రాసుకున్నాడు. కాని ఆయన తన పాదాలకు పాయసం రాయలేదు. దాన్ని గమనించిన దుర్వాస మహర్షి భీకర కోపంతో మండిపోయాడు. అతను శాపమిచ్చాడు, హే కృష్ణ, నీ శరీరంలో పాయసానికి తాకని భాగమే నీ బలహీనత అవుతుంది. కాలం గడిచింది. ఒకరోజు శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు జరా అనే వేటగాడు దూరం నుంచి ఆయనను ఒక జింకగా భావించాడు. అతను బాణం వదిలాడు. ఆ బాణం వెళ్లి కృష్ణుడి పాదానికి తగిలింది. అదే పాదం దుర్వాస మహర్షి శాపం వల్ల బలహీనమైన పాదం. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచాడు. కాని ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. నిజంగా కృష్ణుడు పాదాలకు పాయసం రాయడం మరిచిపోయాడా? లేక అన్నీ తెలిసిన భగవంతుడు ఇలాంటి పొరపాటు చేయగలడా? చాలామంది నమ్ముతారు కృష్ణుడు ఎప్పుడూ పొరపాటు చేయడు అని. అందుకే బహుశా ఆయన ఉద్దేశంపూర్వకంగానే పాదాలకు పాయసం రాయలేదు. ఎందుకంటే ఒకరోజు తన అవతారాన్ని ముగించాల్సి ఉంది. దానికి ఒక మార్గం అవసరం. అందుకే దుర్వాస మహర్షి శాపం కూడా దైవలీలలో భాగమే కావచ్చు. ఈ విధంగా ఒక శాపం, ఒక వాగ్దానం మరియు కాలం కలిసి చరిత్రలో గొప్ప సంఘటనలకు కారణమవుతాయి. తెలుసా? మీ అభిప్రాయమేమిటి? కృష్ణుడు నిజంగా మరిచిపోయాడా? లేక ఇదంతా ఆయన దివ్య లీలభాగమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక చెప్పండి.